నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విపక్ష నాయకులు ఏ స్థాయి వారైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే తిరుపతిలో గోవులు చనిపోవడం మీద మాజీ చైర్మన్, తర్వాత మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గోవులు చనిపోవడం గురించి ప్రశ్నిస్తే అదేదో పెద్ద మహాపరాధం లాగా, నేరం లాగా వెంటనే ఆయన మీద కేసు బనాయించారు. సరే, బాగానే ఉంది. మరి మామూలుగా అసలు ఏం జరిగిందో విషయాలన్నీ కూడా చెప్పి దీని మీద దర్యాప్తు జరగాలి, ఇది అన్యాయం, ఘోరం, మహాపరాధం అని చెప్పానంటే ఆయన్ని మీద నిందారోపణలు చేస్తూనే అది చాలదన్నట్టుగా కేసు కూడా బనాయించారు. మరి ఆయన మీదే గనక కేసు పెట్టినట్లయితే అంతకు మించినటువంటి ఘాటైన విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ టీటీడీ చైర్మన్ ముందు తక్షణం రద్దు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ని సాక్ చేయాలి, లేదన్నట్టయితే టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పన్నారు. టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. అంతటి ఘాటైన విమర్శ తర్వాత అసలు మొత్తం టీటీడీలో వ్యవహారం అంతా కూడా చాలా ఘోరంగా ఉందని చెప్పన్నారు. అంతేకాకుండా గోవులు మరణించడం మీద ఇంత దీనిగా మాట్లాడతారా, తేలిగ్గా మాట్లాడతారా? గోవు జంతువు మాత్రమే కాదు, గోవు చాలా పవిత్రమైనటువంటి జంతువు. అందుకే గాంధీ గారు రాజ్యాంగంలో గోవుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచేటట్టుగా చేసి ప్రతి రాష్ట్రంలో ఎవరైతే గోవుల అధీనంలో ఎవరి అధీనంలో అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సంరక్షించడం వాళ్ళ బాధ్యత అనేదాన్ని కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. ఇదే విషయాన్ని మనం కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం డీటెయిల్డ్గా. సో మళ్ళీ దాని చరిత్రచరణ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా ఆయన చాలా మాట్లాడుతూ టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉందని చెప్పని దుయ్యబట్టారు. టీటీడీ గోవుల మృతి మీద కేసు వేస్తా, ఇది రాజ్యాంగపరమైన వ్యవహారం, ఇది గోవులు చనిపోవటం అనేది ఒక మామూలు వార్త కాదు, ఇది రాజ్యాంగపరమైన వ్యవహారం అని చెప్పని అన్నారు ఆయన. అంటేనే ఆయన ఎంత లోతుగా దీనికి లింక్ పెడుతున్నారు అనేటువంటిది తెలుసు. సో మొత్తం తిరుపతి వెళతా, మొత్తం సమాచారం అంతా సేకరించి దాదాపుగా జూన్ మొదటి వారంలోనే కేసు వేస్తా అని చెప్పని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇది పూర్తిగా వ్యాపారాత్మకమైపోయింది టీటీడీ బోర్డు అని కూడా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వీళ్ళంతా పురోమనుకుంటా భూమన కరుణాకర్ రెడ్డి మీద దాడి చేశారు కదా, కేసులు వేశారు కదా. మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏం చేస్తారు? మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి మీద కూడా కేసు వేస్తారా? Very serious matter. It's a constitutional matter. It is not some cows are dying. Because in the Constitution, in the directive principles which every government has to obey, it is clearly stated that the preservation of cows will be protected. So that has whether that has not happened, whether these people neglected it, they didn't bother about it, all these will have to be investigated. So I'm trying to collect the information and whatever is available officially in Tirupati and go to court very soon, by no later than July first week. దీనికి నోటికొచ్చినట్టలా మాట్లాడినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి అంటే అవినీతికి లేకపోతే అరాచకాలకి కేరాఫ్గా ఉన్న భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా ఆయన ఒక నైట్ మేర్ అనేటువంటిది చాలామందికి రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. భారతదేశంలో రాజకీయ నాయకులకి సింహ స్వప్నంలో ఉన్న జ్యూరిస్ట్ ఎవరు అంటే ముందుగా స్ఫురించేటువంటి పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఒక ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద నడుస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు కూడా ఆయన వేసినటువంటిదే. గతంలో ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి 2G స్కామ్ అది కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది. జయలలిత, తిరుగులేని నాయకురాలుగా ఉన్నటువంటి జయలలిత మీద 2014లో కేసు వేసింది కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామి.
అయోధ్య ఇష్యూలో కూడా ఆయన వేసినటువంటి కేసు, ఆయన ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా ఒక రెఫరెన్స్ కింద చెప్పుకుంటారు. అంతెందుకు ఇవన్నీ వదిలేసేసి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అపఖ్యాతి పాలు చేసి దెబ్బకి లేవకుండా కొట్టేయచ్చు అని చెప్పని తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న దాని మీద ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయన రంగప్రవేశం చేసి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి అసలు నిజాలని బయటకు వచ్చేటట్టుగా సాక్షాత్తు సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనమే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసి దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దు, ప్రాథమిక ఆధారాలు కూడా లేవు లడ్డూలు అని చెప్పనని ఆయన యొక్క దీన్ని చాటుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కుట్రపరంగా ఏది ఛద్మవేషధారులైనటువంటి హిందూ ముసుగులో ఉన్నటువంటి నయా హిందూవాదులందరూ కూడా చేసిన అల్లర్లన్నిటినీ కూడా ఒక్కసారిగా నోళ్ళు మోయించాడు. మరి ఇవాళ ఇన్ని గోవులు చనిపోతూ ఉంటే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళంతా ఈ నయా హిందూవాదులందరూ ఏమైపోయారో తెలియదు, కానీ సిసలైన హిందూవాదానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ హిందూవాదంలో అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు ముందుకు వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సాక్షి ప్రతినిధికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఒక నైట్ మేర్గానే తయారయ్యారు అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసు, కానీ మరి గతంలో నోళ్ళెత్తినటువంటి అనేక నోళ్ళు, మేధావుల ముసుగులో ఉన్నటువంటి నోళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మరి సైలెంట్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన అన్నాడు కదా, ఏది డే 1 నుంచి కూడా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, దీన్ని కూడా నేను కోర్టు దృష్టికి తీసుకెళ్ళానని కూడా చెప్పారు. సో మొత్తం మీద ఒక లీగల్ ఫైట్ అనేది, లీగల్ బ్యాటిల్ అనేటువంటిది జరుగుతుంది. ఇది స్వామి గారి వ్యవహారంలో ఆయన ఎక్కడ ఎవరికి లొంగే మనిషి కాదు, ఎటువంటి శషభిషలు ఆయనకి మొహమాటాలు ఏమి ఉండవు. సో ఈయన లీగల్ ఫైట్ అనేది ఎలా సాగుతుందో చూడాలి. ముఖ్యంగా ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే, సరే ఆయన కేసు వేసేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే వేస్తారు, తదనంతరం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతారు. ఈయన వేసినటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టులో సాక్షాత్తు తిరుపతి లడ్డూ మీద జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో గవాయ్, ఆయనే ఇప్పుడు రేపు మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన చీఫ్ జస్టిస్గా కూడా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో మరి చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ రాజ్యాంగాన్ని ఎడాపెడా వాడేసుకుంటున్నటువంటి రీతిలో రాజ్యాంగ పరిరక్షణ కోసం నడుంగట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు అక్కడ ధర్మాసనంలో కూర్చోబోతున్నటువంటి, ఆల్రెడీ ఉన్నత స్థానంలో కూర్చోబోతున్నటువంటి గవాయ్, ఇటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం న్యాయానికి ఒక మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశించవచ్చు. మొత్తంగా ఈ ఘాటైనటువంటి వ్యాఖ్యల మీద మరి నిజంగా అయితే మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? మీకు దమ్ముంటే ఆయన మీద కేసు పెడతారా ఆలోచించుకోండి, కాదన్నట్లయితే తోక ముడిచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చూద్దాం. మొత్తంగా అయితే ఇది ఒక గోవుల టీటీడీలో గోవుల మరణం అనేది సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అవడంతో ఒక కొత్త మలుపు తీసుకుందని అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.